కుటుంబ సభ్యుల్లో ఎవరైనా మరణిస్తే ఏడాది పాటు ఎటువంటి పూజలు చేయరు. మరికొందరు అప్పటి వరకు పూజించిన దేవతా విగ్రహాలను, ఫోటోలను మూటకట్టి అటక మీద పెట్టి సంవత్సరకం పూర్తయ్యాక వాటిని ఉపయోగిస్తుంటారు. అంటే ఒక వ్యక్తి మరణించిన తర్వాత సంవత్సరం వరకు ఇంట్లో దీపారాధన అనేది చేయరు. ఇలా చేయమని ఏ శాస్త్రం చెప్పలేదు. దీపం అనేది జ్ఞానానికి ప్రతీక. చీకటిని పారద్రోలి వెలుగును ప్రకాశించేలా చేసుకోవాలి తప్ప దీపాన్ని దూరం చేసుకోకూడదు. దీపస్థం బ్రహ్మ రూపేసి జ్యోతిషాం ప్రభ్రవ్యయం సౌభాగ్యదేహి పుత్రాంచ సర్వాంకమాహ దేహిమే భో దీపదేవి రూపస్థం కర్మసాక్షి హ్యావికృత్ యావత్ పూజాం కరిస్వామి తావత్వం స్థిరోభవ అంటోంది శాస్త్రం. దీపం అనేది నీ ఇంట మరణించిన వ్యక్తితో ప్రారంభం కాలేదు, అతనితో అంతం కాదు. సృష్టిలో భగవంతునికి ప్రతిరూపంగా వెలిగించే దీపాన్ని నిత్యం వెలిగించుకోవచ్చు. దీనికై ఎటువంటి మహిళా స్వతకం అడ్డురావు. కుటుంబంలో ఓ వ్యక్తి మరణించాడని ఇంట్లో ఉండే దీపాలను ఆర్పి చీకట్లో ఉండవు కదా. మరి దేవుళ్ళకే వెలిగించే దీపాన్ని ఆర్పి ఎందుకు చీకటి పాలు చేస్తావు? నీ ఇంట చిన్నారులకు జ్ఞానాన్ని ఇచ్చే దీపాన్ని గురించి చెప్పాలి కానీ మూఢనమ్మకాల గురించి చెప్పి బాధించకు. ఈ చిన్నారులే రేపటి తరానికి మార్గనిర్దేశకులు కాబట్టి శాస్త్రసమ్మతమైన విషయాలు చెప్పాలి తప్ప నీకు తెలిసి తెలియని వాటి గురించి చెప్పడం సరైనది కాదు. నీకు తెలియని వాటి గురించి క్షుణ్ణంగా తెలుసుకో. తెలిసి తెలియని విషయాలను నోటికొచ్చిన మాట చెప్పి సమాజాన్ని భ్రష్టు పట్టించుకో. ముఖ్యంగా నీ కుటుంబంలో నీవు పెద్దవాడు అని అందరూ నీ మాటని అభినందిస్తూ ఉంటారు, లేదా నీ మాటను తూచే తప్పకుండా పాటిస్తారు. కానీ నీవు తెలిసిన విషయాన్ని తెలియని విషయాన్ని కూడా చెప్పి నీ కుటుంబాన్ని, ముఖ్యంగా నీ ఇంటి చిన్నారుల్ని మూఢనమ్మకాల వైపు పయనించేటట్టు చేయకు. జ్ఞానం అనేది అంతరంగాలకు వెళ్ళిపోతుంది. ఈరోజు అంతరిక్షానికి పరుగులు పెడుతున్న కాలంలో నీవింకా పాత మాటలు, మూఢనమ్మకాలను పట్టుకొని వేలాడుతూ సమాజాన్ని, సంఘాన్ని, ముఖ్యంగా నీ కుటుంబాన్ని భ్రష్టుపాలు చేయి.